వెల్కమ్ టు నవభూమి న్యూస్. క్షమించాలని కన్నీళ్లు పెట్టుకున్న షణ్ముఖ్ జశ్వంత్. షణ్ముఖ్ జశ్వంత్ ఈ పేరు సోషల్ మీడియాలో ఒకప్పుడు సెన్సేషనల్. పలు వెబ్ సిరీస్ తో మిలియన్ల కొద్ది వ్యూస్, అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్ తో బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చిన జశ్వంత్ విన్నర్ రేస్ నుంచి తీవ్రమైన నెగటివిటీ తెచ్చుకున్నాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా వివాదాలు, కేసులు, గొడవలతో పాటు అరెస్టులు వంటి ఘటనలు తన జీవితంలో జరిగాయి. అయితే షణ్ముఖ్ జశ్వంత్ తన కుంగిపోకుండా తన ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాడు. జీవిత పోరాటంలో తాను ఎన్నో నేర్చుకున్నానని తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పలు విషయాలు పంచుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్లతో యూట్యూబ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ దక్కించుకున్నాడు జశ్వంత్. ఇప్పుడు ఓటీటీ కోసము లీలా వినోదం చిత్రములో ఆయన నటించాడు. డిసెంబర్ 18 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఘటనలను మీడియాతో పంచుకున్నాడు. స్టేజ్ పైన షణ్ముఖ్ జశ్వంత్ కన్నీరు పెట్టుకుంటూ ఇలా మాట్లాడాడు. తన జర్నీ అంతా మొదట వైజాగ్ లోనే ప్రారంభమైంది. ఆ సమయంలో నా కెరీర్ ఎటుపోతుందో తెలియని అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. అప్పుడు హైదరాబాద్ కి వచ్చి కొన్ని కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసుకున్నాను. మంచిగానే సక్సెస్ అయ్యాను. కానీ ఎవరో చేసిన తప్పుకు నన్ను బ్లేమ్ చేస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఈ చెడ్డ పేరు నాకు మాత్రమే ఆపాదించకుండా అందులో నా కుటుంబాన్ని కూడా లాగారు. ఫ్యామిలీకి అండగా ఉండాలని ప్రతి కుమారుడు అనుకుంటాడు. అయితే నా వల్లే కుటుంబానికి, వారికి చెడ్డ పేరు వచ్చింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి. నా వల్లే మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అమావాస్య చూసినోడు తప్పకుండా పౌర్ణమి చూస్తాడు. నా జీవితంలో ఇప్పుడు అదే జరిగింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు లీలా వినోదము ప్రాజెక్ట్ వచ్చింది. మనం